మంత్రి హోదాలో ఉండి నేనే తప్పు చేయలేదు అంటూ ప్రజల ముందు ఒక రకంగా అది తలదించుకున్నారని నేను అన్నగానే ఆ పరిస్థితి తెచ్చుకున్నారు అంటే అది ఎటువంటి పొలిటికల్ డ్రామా అని అనుకోవాలి మరి. ఖచ్చితంగా అంటే ఈయన చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తుతూ ఉన్నారు కాబట్టి అది జనానికే తెలుసు అన్నాడు. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ చూసినా ఎవరినైనా లెక్క చేయరు, పక్కన పెడతారు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఈ కేసు విషయంలో కూడా ఆయన యాటిట్యూడ్ అలాగే ముందుకెళ్ళాలి. ఆయన అధికారంలో ఉన్నారు, సీఎం హోదాలో ఉన్నారు, కానీ ఈ రోజుకి నేనేం తప్పు చేయలేదు, మర్డర్ చేసిన వాళ్ళు ప్రజల మధ్యనే తిరుగుతున్నారు, అది మీకు తెలుసు దేవుడికి తెలుసు అంటే అది ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడే బూత్ అని నేను అన్ను. అంటే ఏమీ చేయలేకపోవడం, సీఎం హోదాలో ఉండి బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళు ప్రజల్లో ఉన్నారని ఆయన తెలుసు కూడా సరైన ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోవడం. సిబిఐ కదా ఇక్కడ ఇన్వెస్టిగేషన్. సిబిఐ ఏం తెలిసింది? సిబిఐ దర్యాప్తు అడిగింది ఎవరు? కేసు రాగానే, గవర్నమెంట్ రాగానే సిబిఐ విచారణ అంతకు ముందు అడిగింది జగన్. తన అధికారంలోకి వచ్చాక సిట్ వేసాడు, సిట్ వచ్చాక వివరం తెలిసిపోయింది. తెలిసిపోయాక అదే అనేది, అది వేశాక అసలు వాళ్ళని అరెస్ట్ చేసే టైంలో సునీత జోక్యం చేసుకుంది. సిట్ దగ్గరే తేలిపోయింది దస్తగిరి గంగిరెడ్డిది. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారనగా సునీత రంగంలోకి దిగింది.